శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో 32 అధ్యాయంలో ఉన్నామండి మనము. నిన్న చెప్పుకున్నాం కదండి, ఆయన విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని, భర్తని ఏ విధంగా విధవ పూజించాలనేది చెప్పుకున్నాము. ఇలా వారి ఆజ్ఞానుసారము వైశాఖ మాసములో జలదానము, కార్తీక మాసములో దీపదానము, మాఘములో నెయ్యి నువ్వులు దానము చేయవలేను. ఆమె ధర్మము అలాగే వేసవి కాలములో నీరు దొరకని చోట చలివేంద్రము పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసం అంతా యవన్నమే తింటూ నక్త వ్రతములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మెదుగాకుల విస్తట్లో భోజనము చేయడమే ఉత్తమం, కానీ అరటి ఆకుల్లోనూ లోహ పాత్రలలోనూ తినకూడదట. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలట. ఆ సమయంలోనే నేతితో నింగిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తిగా బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుందండి. ఈ దానం ఇచ్చాయన్నమాట. వీటన్నింటిలోనూ దీపదానము శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపము నశించి యశస్సు లభిస్తుందట. మాఘమాసములో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చెయ్యాలట. అది ఎలా చేయాలో చెప్తాను. వేద విధులకు పాద్యమిచ్చి, అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వాలి. విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పండ్లు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమివ్వాలట. వారికి సాత్వికాహారము తృప్తిగా వడ్డించాలంట. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనముతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపము నశించి స్వర్గము లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులే లోకపూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యము గలవారు సహగమనము చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకము విడిచి నీకిదే శ్రేయస్కరమనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశములో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలనైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడము కత్తి మీద కనక వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకములో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరము గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యము నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మం ఉంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థము తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసీనులకు, వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనము చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడటండి ఆయన. చూసారా,
శ్రీ గురుదత్త జై గురుదత్త 32 అధ్యాయంలో ఉన్నామండి.